చూసారా? మూఢనమ్మకాలు. క్రీస్తు మీద ఉంచాల్సిన విశ్వాసం క్రీస్తు మీద ఉంచకుండా లోకపు విశ్వాసాల మీద ప్రజలు చాలా నమ్మకం ఉంచి అదొక ఆత్మ సంబంధమైన విగ్రహారాధనగా కొంతమంది బ్రతుకులో అది మారిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు ఒక తల్లి మధ్యాహ్నం పూట ఫోన్ చేసి, అన్నయ్య అన్నయ్య మా ఆయన చచ్చిపోతే ఇప్పుడు మా బ్రతికేం కావాలి అన్నయ్య, అన్నయ్య నా పిల్లలు ఏమైపోతారు అన్నయ్య, అన్నయ్య మేము అనాథలు అయిపోతాం కదా అన్నయ్య, అన్నయ్య మేము దిక్కులేని వాళ్ళు అయిపోతాం కదా అన్నయ్య, మా ఆయన చచ్చిపోతే మేము ఎట్టా బతకాలన్నయ్య ఏడుస్తుంది. నాకు భయం అనిపించి, అమ్మ బ్రదర్ ఏమన్నా హాస్పిటల్లో ఉన్నాడా అంది. లేదన్నయ్య, ఇందాకే 3 ప్లేట్లు భోజనం చేసి డ్యూటీకి వెళ్ళాడు అన్నయ్య. మరి 3 ప్లేట్లు భోజనం చేసి డ్యూటీకి వెళ్ళిన ఆయన్ని పట్టుకొని ఎందుకమ్మా ఆ మాట అంటున్నావు? మళ్ళీ అడవటం స్టార్ట్ చేసింది. అన్నయ్య ఒకవేళ ఇప్పుడే కనుక మా ఆయన చచ్చిపోతే నా పిల్లలు ఏం కావాలన్నయ్య? అమ్మ డ్యూటీ కాడ ఏమన్నా జరిగిందా? అయ్యో ఏం జరగలేదు అన్నయ్య, అంతా బాగానే ఉంది. మరి దరిద్రపు అనుమానం నీకు ఎందుకు వచ్చిందమ్మా అన్నాను. ఏమి లేదన్నయ్య, ఇందాక అంట్లు దువ్వేటప్పుడు ఏమంటారు దాన్ని, అంట్లు కడిగేటప్పుడు నా తాలిబొట్టు తాడు తెగి నేల మీద పడిపోయింది అన్నయ్య. అంటే భర్త ప్రాణం ఎక్కడుంది? దేవుల్లో ఉందా తాలిబొట్టు తాడులో ఉందా? కొంచెం గట్టిగా చెప్పండి. ఏదో భర్త ప్రాణం ఎక్కడుంది? తాలిబొట్టు తాడులో ఉందా దేవుల్లో ఉందా? చిన్నప్పుడు ఒక కథ ఉండేది. ఆడివాడు మాయల పకీరిగాడు ఉండేవాడట. మాయల పకీరిగాడి ప్రాణం 7 సముద్రాలు దాటి కాకుల దూరని, కారడివి, సేమల దూరని, చెట్టడివి, ఆ చెట్టడివిలో మర్రి చెట్టు ఈడు చూసినట్టే మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుకు ఒక తొర్ర, ఆ తొర్ర లోపల రామశిలక. మాయల పకీరిగాడి ప్రాణం రామశిలకలో ఉన్నట్లుగా ఈ మాయల పకీరిగాడి ప్రాణం ఎక్కడుందంట? దీన్ని ఏమందాం? యెహోవా పట్టణము